దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన. ప్రతి ఒక్కరి వినతులు స్వీకరిస్తూ వారికి భరోసా ఇస్తున్న మంత్రి నారా లోకేష్. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం నిర్వహించే చండీ హోమానికి రోజు రోజుకు ఉభయదాతల నుంచి ఆదరణ. అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్న భక్తులు. ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ దేశాన్ని అభివృద్ధి చేసేందుకు మాత్రమే ఖర్చు చేస్తారని పలువురు భక్తులు. దేశాభివృద్ధిలో ట్యాక్స్ చెల్లించేవారు కీలక పాత్ర పోషించేవారేనని వెల్లడి. మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి నారా లోకేష్ నివాసంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలు వారి సమస్యలను లోకేష్ వద్దకు తీసుకురావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీ ఉత్తర్వులు పొంది ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని టీచర్లు నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో 117 జీవో కారణంగా దూర ప్రాంతాలకు బదిలీ అయ్యి అనేక ఇబ్బందులు పడుతున్నామని యువనేత దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల రీత్యా ఏప్రిల్ 30వ తేదీన రిలీవ్ అయి మే 1న విధుల్లోకి చేరాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా ఉత్తర్వులు అమలు కాలేదని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీల్లో భారీ అవినీతి జరిగిందన్నారు. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ బదిలీలు చేపడతామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ బదిలీల అంశంలో తాను చెడ్డ పేరు తెచ్చుకోదలుచుకోలేదని స్పష్టం చేశారు. తమ కుమార్తె దివ్యాంగ పెన్షన్ను ఎలాంటి కారణం లేకుండా గత ప్రభుత్వం తొలగించిందని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. దీనికి తోడు అమ్మవారు స్వామివారి సన్నిధిలో నిర్వహించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ కారణంగానే నిత్యం భక్తులు అమ్మవారి సన్నిధిలో జరిగే చండీ హోమంలో పాల్గొంటున్నారు. ఆదివారం, శుక్రవారం సెలవు రోజులు, ఇతర ముఖ్యమైన పర్వదినాల్లో ఉభయదాతలు అధిక సంఖ్యలో ఈ చండీ హోమం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అమావాస్య రోజున సుమారు 300 మంది వరకు చండీ హోమంలో ఉభయదాతలుగా పాల్గొని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ఈ చండీ హోమంలో పాల్గొన్న ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రము, ప్రసాదాలు, స్వామివారి దర్శనం, ఉచిత నిత్యాన్నదాన పథకంలో అమ్మవారి ప్రసాదం తదితర వాటిని దేవస్థానం సిబ్బంది ఈ ప్రత్యేక ఉభయదాతలకు కల్పిస్తున్నారు.
ఆడిటోరియంలో ఇన్కమ్ ట్యాక్స్ అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏ నరేంద్ర పాటిల్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ప్రత్యేకంగా రైల్వే ఉద్యోగులు అందరూ విధిగా వారి జీతాలను బట్టి ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలన్నారు. ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించడం వల్ల దేశాభివృద్ధి, ప్రగతి తదితర విషయాల్లో పరోక్షంగా ట్యాక్స్ చెల్లించిన వారు కూడా కీలక పాత్ర వహించినట్లు అవుతుందన్నారు. రైల్వే ఉద్యోగులతో పాటు మిగతా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కూడా ట్యాక్స్ సక్రమంగా చెల్లించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పన్నులు అందరూ సక్రమంగా చెల్లిస్తేనే దేశం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. ప్రత్యేకంగా రైల్వే ఉద్యోగుల కోసం ఇన్కమ్ ట్యాక్స్ శాఖ వారు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం పట్ల డిఆర్ఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరో అతిథి అడిషనల్ డిఆర్ఎం కె శ్రీనివాస్ మాట్లాడుతూ చెల్లింపుల్లో ఉద్యోగులకు కొన్ని సందేహాలు ఉన్నాయని వాటిని ఈ వేదిక ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం ఒక మంచి పద్ధతి అన్నారు. ఉద్యోగులు వారి పిల్లలు కూడా ట్యాక్స్ చెల్లించడం వలన కలిగే ప్రయోజనాలు, దేశాభివృద్ధి తదితర అంశాలను వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ ఎన్ అభినయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు డి విజయబాబు, చాముండేశ్వరి పాల్గొన్నారు. Department is helping us with an awareness program regarding income tax returns to be filed by the government employees. Recently, it has been noticed that government employees, sometimes due to lack of awareness and sometimes due to the middlemen, are getting into issues like false refund claims and wrong filing of returns. So this kind of awareness programs will be very helpful for our railway employees, and I thank N. Abhinaya, Joint Commissioner Income Tax, and her team who had come here to help us understand proper filing of income tax returns and inculcating a tax compliance attitude in all our employees. Thank you. విజయవాడ రైల్వే డివిజన్ కార్యాలయ పరిధిలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మిస్ అభినయ గారి ఆధ్వర్యంలో వారి టీం రైల్వే ఎంప్లాయీస్ అండ్ ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో ఏవైతే తప్పులు దొర్లుతున్నాయో వాళ్ళని అవేర్ చేయడం, వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి ఈ కార్యక్రమం చేపట్టింది. ఇది ఎంతో హర్షణీయం. సాధారణంగా ఇటువంటి మిస్టేక్స్ వల్ల మనకి ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి మేము ఎంప్లాయీస్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాటిని నివృత్తి చేస్తాము అని చెప్పేసి ముందుకు వచ్చారు. సో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనివల్ల ఎంప్లాయీస్ అందరూ వారి యొక్క డౌట్స్ని, వారి యొక్క ఏమైనా సులభతరం చేసుకోవడానికి ఎంతో బాగా ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ ఈ కార్యక్రమం మన దేశాభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. తీవ్రత దృష్ట్యా తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీర్ఘకాలికంగా ఎటువంటి ప్రణాళికలు అమలు చేయాలి అనే విషయంపై నిర్దిష్టమైన విధానాలతో అధికారులు పనిచేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. మొదటి సమీక్షలో భాగంగా రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీపై సీఎం సమీక్షించారు. 2014 నుంచి 2019 వరకు ఇసుక సరఫరాలో అమలు చేసిన పాలసీలను, ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన విధానాలను అధికారులు వివరించారు. 2016లో తెచ్చిన ఉచిత ఇసుక పాలసీ వల్ల వచ్చిన ఫలితాలు, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పాలసీలు మార్చడం వల్ల జరిగిన నష్టాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొందని అధికారులు వివరించారు. ఇసుక క్వారీల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పగించడంతో సరఫరా, అమ్మకాల్లో ఇబ్బందులు వచ్చాయని అధికారులు తెలిపారు. సీసీ కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్, ఆన్లైన్ విధానం సరిగా లేకపోవడం వల్ల అక్రమాలు జరిగాయని అధికారులు అన్నారు.
ప్రైవేట్ ఏజెన్సీలు ఎంతమేర తవ్వకాలు జరిపాయి, ఎంతమేర అమ్మకాలు జరిపాయనే విషయంలో కూడా నాడు ఎటువంటి పరిశీలన, పర్యవేక్షణ జరగలేదని తెలిపారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తక్షణమే నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని అన్నారు. ప్రస్తుతం స్టాక్ పాయింట్లో అందుబాటులో ఉన్న ఇసుకను సరఫరా చేసేందుకు ఉన్న వెసులుబాటును చూడాలని సీఎం ఆదేశించారు. ఇసుక కొరత సమస్యను తీర్చడం, ధరలను నియంత్రించడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేని విధంగా నూతన ఇసుక పాలసీని రూపొందించాలన్నారు. దీనికోసం సమగ్ర సమాచారం, ఆలోచనలతో రావాలని అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వంలో ఇసుక విషయంలో ఎటువంటి అక్రమాలు, అవినీతికి అవకాశం లేని, ప్రజలకు ఇబ్బందులు కలిగించని పాలసీని తీసుకొస్తామన్నారు. అనంతరం రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని సీఎం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రోడ్లను బాగు చేయడం ఒక విధానమైతే, తక్షణం ప్రజల కష్టాలు తీర్చేందుకు రహదారులపై గుంతలు పూడ్చడం, వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లపై ఫోకస్ పెట్టాలని సూచించారు. ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు ఏ మేర దెబ్బతిన్నాయి అనే విషయమై సత్వరమే నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి సాంకేతికంగా అందుబాటులోకి వచ్చిన కొత్త విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నప్పటికీ వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లపై ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తామని సీఎం చెప్పారు. ఈ 3 సమీక్షలలో మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి, కె అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంత చక్కగా పనిచేయగలిగిన వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ మాసంలో గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా బురద జల్లటం కోసం పెన్షన్ పంపిణీ చేయడం సాధ్యం కాదు, వాలంటీర్లు లేకపోతే అని వాదించి కొంతమంది ప్రాణాలు పోవడానికి కూడా కారణభూతమైంది అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ పదే పదే చెప్పినా కూడా, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అందరూ కూడా పదే పదే చెప్పిన సచివాలయం ఉద్యోగస్తులు, ఇతర ఉద్యోగస్తుల్ని పెట్టుకుని నేరుగా ఇంటింటికి పంపిణీ చేయొచ్చని చెప్పినా కూడా అది సాధ్యం కాదు, తెలుగుదేశం పార్టీ ఏదో అడ్డం కొడుతుంది అనే ప్రచారం చేయడానికి ఉత్సాహం చూపించారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి సమర్థ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు సచివాలయ స్టాఫ్ కేవలం 1,30,000 మంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను.
21 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఫోటోతో అతిపెద్ద బ్యానర్ను జనసేన పార్టీ ఎలక్షన్ మీడియా కోఆర్డినేటర్ గరికపాటి శివశంకర్ ఆధ్వర్యంలో గన్నవరం జనసేన నాయకులు ఏర్పాటు చేశారు. జనసేన నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ఉన్న ప్రేమను 21 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలతో కూడిన అతిపెద్ద ఫ్లెక్సీ బ్యానర్ రూపంలో వారి భక్తిని చాటుకున్నారు. అధికారి ఎం విజయరాజు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి నామినేషన్లను స్వీకరించారు. జనసేన పార్టీ ప్రతినిధులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, లోకం మాధవి, మండలి బుద్ధప్రసాద్, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు పయ్యావుల కేశవ్, ఎన్ఎండి ఫరూక్, జోలకంటి బ్రహ్మానందరెడ్డి, ఏలూరి సాంబశివరావు హాజరయ్యారు. పిడుగు హరిప్రసాద్ అను నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులచే శాసన పరిషత్ స్థానమును భర్తీ చేయుటకు అభ్యర్థిగా నాటుదుననియు దైవసాక్షిగా ప్రమాణము సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల పవన్ కళ్యాణ్కి భీమవరంకు చెందిన శివకుమారి ఫిర్యాదు చేసింది. యువతి మిస్సింగ్ కేసు వ్యవహారంలో సీఐతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు పవన్ కళ్యాణ్. విజయవాడ రామవరపాడుకు చెందిన యువకుడితో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి 2ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని జమ్మూ నుంచి విజయవాడకి తీసుకొస్తున్నారు స్పెషల్ టీం పోలీసులు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన నగర పోలీస్ కమిషనర్ ఈ కేసును ఛేదించారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు తన యొక్క ప్రసంగంలో ఆయన మాట్లాడినటువంటి తీరు, అదేవిధంగా గత కొద్ది కాలంగా ఆయన ఎప్పుడు మాట్లాడినా ఆయన మాట్లాడుతున్నటువంటి అంశాలు ప్రస్ఫుటంగా స్పష్టంగా ఒక రకమైనటువంటి
మానసిక స్థితిలో ఆయన మాట్లాడుతున్నారు అనేది సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఒకసారి పరిశీలిస్తే రాహుల్ గాంధీ గారి విధానం దేశాన్ని విభజించు పాలించు అన్న బ్రిటిష్ వారు ఏ విధమైనటువంటి శైలి వారి యొక్క పాలనలో చూపించారో ఆ కఠినత్వాన్ని, ఆ క్రూరత్వాన్ని, అదే అంశాన్ని పుణికిపుచ్చుకున్నట్లు స్పష్టంగా కనబడతా ఉంది. గాంధీనగర్లోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ మాదిగ మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, పీఎం మోడీ హామీ ఇచ్చారని అతి త్వరలో ఆ హామీని నిలబెట్టుకుంటారన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి 30 సంవత్సరాలు పూర్తయిందని, ఈ ఉద్యమం ఈదుమూడి గ్రామంలో ఈ పోరాటం ప్రారంభం కావటం వల్లే అదే గ్రామంలో మాదిగ జాతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ భారీ కార్యక్రమంలో మాదిగల రిజర్వేషన్, ఉపకులాలకు సంబంధించిన మరి అంశాలపై వివిధ రకాలైన కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని ఆయన వివరించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సర ఆవిర్భావ దినోత్సవాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎక్కడైతే పుట్టిందో, ఎక్కడైతే ఆవిర్భవించిందో అక్కడ ప్రకాశం జిల్లా రావినూతలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో ఈ నెల 7వ తారీఖున మాదిగల జనజాతర సభను తలపెట్టడం జరిగింది. ఈ 30 సంవత్సరాల కాలంలో మాదిగ ఉపకులాలకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయం మీద పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్లో మాటిచ్చారు, ఎస్సీ వర్గీకరణపై మేము కట్టుబడి ఉన్నామని చెప్పి. ప్రధానమంత్రి మొదలుకొని ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఇంకో అడుగు ముందుకేసి జిల్లాల వారికే వర్గీకరణ చేస్తారని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన. ప్రతి ఒక్కరి వినతులు స్వీకరిస్తూ వారికి భరోసా ఇస్తున్న మంత్రి నారా లోకేష్. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామలేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం నిర్వహించే చండీ హోమానికి రోజు రోజుకు ఉభయదాతల నుంచి ఆదరణ. అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్న భక్తులు. ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ దేశాన్ని అభివృద్ధి చేసేందుకు మాత్రమే ఖర్చు చేస్తారని పలువురు భక్తులు. దేశాభివృద్ధిలో ట్యాక్స్ చెల్లించేవారు కీలక పాత్ర పోషించేవారేనని వెల్లడి.